ఎన్నో ఏళ్ల క్రితం ఎత్తైన కొండపై ఒక ఊరిలో ఒక హ్యాపీ ప్రిన్స్ విగ్రహం ఉండేది. విగ్రహం తల నుండి కాళ్ల వరకు బంగారంతో నిండి ఉంది. కత్తి పట్టుకున్న గుప్పెట్లో ఒక పెద్ద ఎర్రటి రంగు గల రూబీ అలంకరించబడింది. రాజకుమారుడి కళ్లకు మెరిసే 2 పచ్చలు ఉపయోగించబడ్డాయి. హ్యాపీ ప్రిన్స్ విగ్రహాన్ని నగరంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. వారందరికీ ఆ విగ్రహం సంతోషాల్ని పంచుతుందని నమ్మకం. ఒకరోజు రాత్రి ఒక నగరానికి ఓ కోయిల వచ్చింది. దాని మిత్రులు చలిని తప్పించుకోవడానికి ప్రపంచంలోని వెచ్చని ప్రాంతాలకు ఎగిరిపోయాయి. ఇక ఇది వెనకుండిపోయింది. అది విగ్రహాన్ని చూసింది. పెద్ద స్తంభంపై నిలబడి విశ్రాంతి తీసుకోసాగింది. ఈ రాత్రికి ఇక్కడ గడపనివ్వు, రేపు ఉదయం వెళ్ళిపోతాను. కోయిల హ్యాపీ ప్రిన్స్ 2 కాళ్ల మధ్య కూర్చుంది. ఈ రాత్రికి నేను బంగారం పరుపై పడుకోబోతున్నా. కోయిల పడుకోవడానికి సిద్ధం అవుతుండగా రెక్కల కింద తలదాచుకోబోతూ ఉండగా దాని తలపై నీటి చుక్క పడింది. అది పైకి చూసింది. కానీ ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. వర్షం పడే సూచనలు కూడా లేవు. అదే సమయంలో మరో నీటి చుక్క దాని ముక్కుపై పడింది. ఆ తర్వాత మరో చుక్క. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి కోయిల విగ్రహం తలపై ఎక్కి కూర్చుంది. నీటి చుక్కలు రాజకుమారుడి కళ్ళ నుండి కారుతుండడం చూసింది. అవి అతని కన్నీళ్లు. రాజకుమారుడి కన్నీళ్లు బుగ్గలపై నుండి కాళ్ల వరకు కారుతున్నాయి. చంద్రుని వెలుగులో అతని కళ్ళు ఉదాసీనత కనిపించింది. కోయిల దానికి చాలా బాధపడింది. హలో, నువ్వు ఎవరివి? నేను హ్యాపీ ప్రిన్స్ని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను బతికి ఉన్నప్పుడు నా మనసు ఒక మానవ హృదయం. నేనెప్పుడూ ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు మెహల్లో ఉండేవాణ్ణి. నాకు ఉదాసీనత అంటే ఏమిటో కూడా తెలియదు. పగలంతా తోటలోన మిత్రులతో కలిసి ఆడుకునేవాణ్ణి. రాత్రి పెద్ద బాల్ రూమ్లో డాన్స్ చేసేవాణ్ణి. తోటకు నలువైపులా పెద్ద తలుపులుండేవి. కానీ నాకు ఎప్పుడూ చూడాలన్న ఆసక్తి ఉండేదే కాదు. ఆ తలుపు వెనకాల ఏం ఉన్నది అన్నది నా చుట్టుపక్కల అంతా ఎంతో అందంగా ఉండేది. అంతా నన్ను హ్యాపీ ప్రిన్స్ అనేవారు. నేను కూడా సంతోషించేవాడిని. నిజం. కానీ ఎప్పుడైతే నా జీవితం ముగిసిందో వాళ్ళంతా నన్ను ఈ కొండపై ఎత్తున ఉంచారు. ఇప్పుడు నా చుట్టుపక్కల అన్ని కుటిలిత్వాల్ని, పేదరికాన్ని చూడగలుగుతున్నాను. నిజానికి నా మనసు సీసంతో తయారు చేయబడింది. నేను ఏమీ చేయలేను, ఏడవడం తప్ప. కోయిల చాలా బాధపడింది. ఇక్కడి నుండి కొద్ది దూరంలో ఓ వీధిలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఒక కిటికీ తెరిచి ఉంది. నాకు ఒక మహిళ కుట్టు మిషన్ పై పనిచేయడం కనిపిస్తోంది. ఆమె ముఖం బలహీనంగా అలిసిపోయినట్టుంది. మంచంపై ఒక మూల ఆమె రోగిష్టి కొడుకు పడుకుని ఉన్నాడు. అతనికి జ్వరంగా ఉంది, కానీ తన తల్లి వద్ద డబ్బు లేదు. ప్రియమైన కోయిల, నువ్వు నా కత్తి నుండి రూబీని తీసి వాళ్ళకి ఇవ్వగలవా? కొంచెం విశ్రాంతి తీసుకున్నాక వెచ్చని ప్రదేశానికి నేను ఎగిరిపోవాలి. కనీసం ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు కదా. కోయిలకు ఇప్పటికే చలిగా ఉంది. దానికి విశ్రాంతి కూడా దొరకలేదు. అది ఏ పని చేయలేకపోతోంది, కేవలం ఉదాసీనంగా ఉన్న ప్రిన్స్కు సాయం తప్ప. అందుకే తన ముక్కు సహాయంతో అది కత్తి హ్యాండిల్ మీద ఉన్న రూబీని తొలగించింది. అర్ధరాత్రి ఆకాశంలో ఈ నగరం వైపు ఎగురుతూ వెళ్ళింది. చివరికి ఆ ఇంటిని చేరుకుంది. లోపలికి తొంగి చూసింది. పిల్లాడు జ్వరంతో వణికిపోతున్నాడు. తల్లి పడుకుని ఉంది. కోయిల లోపలికి వెళ్ళింది. అది రూబీని తల్లి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉంచింది. పిల్లాడి పైన కాసేపు రెక్కల్ని ఆడిస్తూ ఊపుతూ చల్లగాలి వచ్చేలా విసిరింది. కోయిల ప్రిన్స్ వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ జరిగిందంతా వివరంగా ప్రిన్స్ కు చెప్పింది. వాళ్ళు నిద్ర మేలుకోగానే ఎంతో విలువైన రూబీ వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మి పిల్లాడికి మందులు, భోజనం కొనుక్కోగలుగుతారు. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపో ప్రియ కోయిల. ఇప్పుడు తెల్లవారనుంది. కోయిల ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. హ్యాపీ ప్రిన్స్ కోయిలని ఆపాడు. హే కోయిల, ప్రియ కోయిల,
నువ్వు ఇంకొక రాత్రి ఇక్కడ ఉండలేవా? నేను వీలైనంత త్వరగా వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలి. నా కుటుంబాన్ని మిత్రుల్ని వెతుక్కోవాలి. దూరపు గ్రామంలో ఆ వైపున నాకొక యువకుడు కనిపిస్తున్నాడు. అతను ఒక పేపర్లతో నిండిన టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. పాలిపోయిన వైలెట్ ఆకులున్నాయి ఒక గ్లాసులో. అతను ఒక యువ రచయిత. అతని కొత్త పుస్తకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అతని వద్ద అంటించడానికి కర్రలు లేవు. ఒక పూట తినడానికి రొట్టి ముక్క కూడా లేదు. అతనికి సహాయపడాలని లేదా నీకు? సున్నితమైన మనసున్న కోయిల ఇంకో రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంది, కేవలం ఆ యువ రచయితకు సహాయం చేయడానికి. దురదృష్టం ఏమిటంటే నా వద్ద ఇంకొక రూబీ లేదు. కానీ కళ్ళల్లో కూడా విలువైన పచ్చళ్ళు ఉన్నాయి. వాటి నుండి ఒకటి తీసుకుని ఆ రచయితకి ఇవ్వు. ఇది విని కోయిల ఎంతో బాధపడింది. ముందు ఈ విషయం ఒప్పుకోలేదు. కానీ ప్రిన్స్ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. దానికి మరో ఉపాయం కూడా తోచలేదు. అందుకే అది ముక్కుతో పచ్చని తీసింది. ఆ ప్రిన్స్ చెప్పిన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్లి చేరింది. కోయిల ఆ రచయిత ఇంటిని చేరుకుంది. ఆ యువకుడు తన చేతిలో తన ముఖాన్ని దాచుకుని బాధపడుతున్నాడు. టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని వెనకాల రెక్కల చప్పుడు కూడా వినలేదు. అతను తలెత్తి చూడగానే పాలిపోయిన వైలెట్ పైన ఉన్న పచ్చ మెరుస్తూ కనిపించింది. అతను తనకు కావలసిన వాళ్ళెవరో ఆ రచనలు నచ్చి ఉంటాయని, వారు ఆ పచ్చని అక్కడ ఉంచి ఉంటారని అనుకున్నాడు. అందుకే ఆ పచ్చని తీసుకుని సంతోషంతో గంతులు వేశాడు. నేను బయలుదేరే ముందు ఓసారి కలవడానికి వచ్చా. నా ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి నా కోసం ఆగగలవా? ఇప్పుడు చలి పెరుగుతోంది. ఏ క్షణమైనా మంచు కురుస్తుంది. నేను నిజంగా వెళ్ళిపోవాలి. నా ప్రియ ప్రిన్స్, నేను ఇంకా ఎగిరిపోవాలి. కానీ నిన్ను ఎన్నటికీ మర్చిపోలేను. సరే, అయితే నాకు చివరి కోరిక ఉంది నీ తరఫు నుండి. దయచేసి నా కోసం చెయ్యవు. కిందకి దిగి వీధి కూడలిలో ఒక చిన్న పిల్ల అగిపుల్లలో అమ్ముతోంది. కానీ అవన్నీ ఆమె చేతి నుండి నీటిలో పడిపోయాయి. అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఆమె డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే ఆమె తండ్రి చాలా కోప్పడతాడు. ఆమె కూడా ఈ రాత్రి ఆకలితో ఉండిపోవలసి వస్తుంది. ఆమె దగ్గర షూస్ లేవు, సాక్స్ లేవు, ఇంకా తల దాచుకోవడానికి హ్యాట్ కూడా లేదు. నా ఇంకో కన్నును తీసి ఆమెకి ఇచ్చిరా. ఆమెకి తినడానికి డబ్బు ఉంటుంది. ఈ కథని విని కోయిల ఇంకో రాత్రి ఉండిపోవడానికి ఒప్పుకుంది. సరే, ఇదే ఆఖరిసారి. కానీ నీ కన్నును నేను పీకలేను. అప్పుడు నువ్వు చూడలేవు కదా. నా చుట్టుపక్కల ఉన్నవారు ఇలా ఆకలితో నిస్సహాయంగా ఉన్నవారిని చూస్తే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను చెప్పింది చెయ్యి. విగ్రహం కన్ను తీసి కింది వైపుకు ఎగిరి వెళ్ళింది. అది నెమ్మదిగా పిల్ల దగ్గరకు వెళ్ళింది. ఆ పచ్చని ఆమె చేతిలో పడేలా విసిరింది. పిల్ల గట్టిగా అరిచింది. ఎంత అందమైన గాజు ముక్క! సంతోషంగా ఇంటికి పరిగెత్తింది. మళ్ళీ కోయిల ప్రిన్స్ వద్దకు వెనక్కి వచ్చింది. నేను నీతోనే ఉండి నీ కంటి చూపులా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్స్ దానికి నగరమంతా ఎగిరి ఎక్కడ ఏం జరుగుతున్నాయో వివరాలు చెప్పమని కోరాడు. కోయిల పట్టణం వైపు ఎగిరింది. అది ధనవంతులు తమ ఇళ్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పేదవారు చలి నుండి కాపాడుకోవడానికి మంటని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కోయిల ఒక చీకటి వీధిలోకి వెళ్ళినప్పుడు అది ఆకలితో బలహీనమైన ముఖాలున్న పిల్లల్ని చూసింది. పూల్ కింద చూసింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కాళ్ళు వేసుకుని పడుకునున్నారు. ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోయిల వెనక్కి వచ్చి ప్రిన్స్కు ఈ విషయాలన్నీ చెప్పింది. నేను అసలైన బంగారంతో తయారు చేయబడ్డాను. మొత్తం బంగారం వలిచి పేదవారికి ఇచ్చేయి. వారికి బంగారం సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఆరోగ్యం మరియు సామాగ్రి సంతోషాన్ని ఇస్తుంది. కోయిల ప్రిన్స్ విగ్రహం నుండి మొత్తం బంగారాన్ని వలవడం మొదలుపెట్టింది. ప్రిన్స్ బలహీనంగా బాధగా ఉండకుండా చూసింది. మొత్తం బంగారాన్నంతా దారిలో ఉన్న పేదవారికి పంచిపెట్టింది. అప్పటికి మంచు కురవసాగింది. దారంతా మంచుతో నిండిపోయింది. కోయిల రోజు విగ్రహంపై బంగారం ఉన్నంత వరకు ప్రిన్స్ శరీరం నుండి బంగారాన్ని తీస్తూనే ఉంది. చిన్న కోయిల చలికి వణికిపోతోంది. అది ప్రిన్స్ని ఒంటరిగా వదిలి వెళ్ళదలుచుకోలేదు. అది విగ్రహాన్ని ఎంతో ప్రేమిస్తోంది.
అది పేదవారికి సహాయపడుతోంది. కానీ చివరికి అది చనిపోతోందని తెలుసుకుంది. చివరి శ్వాసతో అది ఎగిరి ప్రిన్స్ భుజాలపై కూర్చుంది. గుడ్ బై నా ప్రియ ప్రిన్స్. చివరికి నువ్వు వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నావా మిత్రమా? కోయిల ప్రిన్స్కు చెప్పలేకపోయింది తను ఎక్కడికి వెడుతున్నది. అందుకే అది విగ్రహం బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది. కానీ కాళ్ళ దగ్గర ఉన్న నేలపై పడిపోయింది. అదే సమయంలో హ్యాపీ ప్రిన్స్ విగ్రహం విరిగి శబ్దం వచ్చింది. అది విగ్రహపు లెడ్తో తయారైన గుండె. అది ముక్కలైపోయింది. ఉదయం కాగానే అందరూ విగ్రహం చుట్టుపక్కలకు చేరుకున్నారు. దానివైపు ఆశ్చర్యంగా చూశారు. అందరూ ప్రిన్స్ కాళ్ళ దగ్గర పడి ఉన్న కోయిలని, నిర్జీవంగా ఉన్న శరీరాన్ని చూశారు. అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు ఆ జనాల మధ్య నుండి ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు యువరచయితది. ఇప్పుడు నాకు తెలిసింది హ్యాపీ ప్రిన్స్ ఈ స్థితికి ఎలా వచ్చాడు అను. అతను ఆ చిన్న కోయిల కలిసి మనకు సంతోషాల్ని ఇచ్చి త్యాగం చేశాయి. అందుకే సంతోషంగా ఉండండి, ఉదాసీనంగా ఉండకండి. ఈ నగరంలో 2 అందమైన మనసులు వీరివే. అవి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండిపోతాయి. ఒకరోజు పట్నంలో ఉంటున్న ఎలక తన మిత్రుల్ని కలుసుకోవడానికి వచ్చింది. దాని మిత్రుడు కొంతకాలం క్రితమే పట్నం వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రామంలో ఉంటున్నాడు. ఒక సుదీర్ఘ యాత్ర చేశాక పట్నం ఎలుక చివరికి తన మిత్రుడున్న గ్రామానికి చేరుకుంది. ఈ చోటంత చెత్తగా ఉంది. మీరంతా ఇలాంటి చోట్ల ఎలా ఉంటున్నారు? చాలా దూరం నడిచాక పట్నం ఎలుక అలసిపోయి గ్రామం ఎలుక ఉంటున్న ప్రాంతానికి చేరుకుంది. గ్రామ ఎలుక నేలలోకి తన ఇల్లుని కట్టుకుంది. అది అక్కడే ఉంటోంది. నా మిత్రుడింత చెత్త వాతావరణంలో ఎలా ఉంటున్నాడో నాకు అసలు అర్థం కావటం లేదు. పట్నం ఎలుక తలుపు తట్టసాగింది. గ్రామపు ఎలుక తలుపు తెరిచింది. ఎదురుగా ఉన్న తన మిత్రుడిని చూసి ఆశ్చర్యపోయింది, కంగారు పడిపోయింది. దాంతోపాటు సంతోషపడింది. నా ప్రియమిత్రమా, సుస్వాగతం. నిన్న దగ్గరికి లాక్కొచ్చిన విషయం ఏమిటో చెప్పు. నేను పట్నం జీవితంతో విసిగిపోయాను. నాకు నిన్ను ఎప్పటి నుంచో కలవాలని ఉంది. నీ జీవితం చూస్తున్నాను, కానీ నాకు అనిపిస్తోంది నువ్వు సంతోషంగా లేవని. ఎవరన్నారు? నువ్వు లోపలికి రా, నీకేదైనా చేసి పెడతాను. ఇద్దరూ లోపలికి వచ్చారు. పట్నం ఎలుక దాని ఇల్లుని లోపలంతా చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే గ్రామం ఎలుక చీకటిగా, ఇరుగ్గా, గాలి అందని బిలంలో ఉండేది. ఓ, నీ ఇల్లెంత చిన్నదిగా ఉంది. నువ్విక్కడ ఎలా ఉంటున్నావు? గ్రామం ఎలుక తన స్నేహితుడి కోసం వంట చేసింది. బల్లపై పన్నీర్, సాలాడ్, గాజర్ ఇంకా మొక్కజొన్న పకోడీలు. రా మిత్రమా, డిన్నర్ చేద్దాం. పట్నం ఎలుక బల్లపై ఉంచిన వాటిని చూసి ఇలా అంది. నువ్వు దీన్ని పార్టీ అంటున్నావా? ఉంటున్న చోట ఇలాంటి భోజనం వైపు కన్నేసి చూడను కూడా చూడం. మా వద్ద కేక్, పేస్ట్రీ, పన్నీర్ ఇంకా మాంసం కూడా పెడతారు. పట్నంలో మీకు ఏది కావాలంటే అదే దొరుకుతుంది. భోజనం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న ప్రదేశాలు తిరగడానికి వెళ్లారు. గ్రామం ఎలుక ఎక్కడ ఉంటుందో ఆ చోటు పట్నం ఎలుకకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి చోట్ల నాకే మాత్రం నచ్చవు. ఇదంతా చెత్తగా ఉంది. ఇక్కడ ఊపిరి అందడం కూడా లేదు. నువ్వు ఒక్కసారి నేనుంటున్న చోటకి వచ్చి చూడు. నాకు పూర్తి నమ్మకం నువ్వు మళ్ళీ ఇక్కడికి వెనక్కి రావు అని. రెండో రోజు ఉదయం ఒకరి నుండి ఒకరు సెలవు తీసుకున్నారు. అలా విడిపోయాక గ్రామం ఎలుక పట్టణానికి వెళ్లి పట్నం ఎలుకని కలవాలని అనుకుంది. దాని యాత్ర మొదలైంది. సుదీర్ఘ యాత్ర చేశాక గ్రామం ఎలుక పట్టణానికి చేరుకుంది.
గ్రామం ఎలుక చివరికి తన మిత్రుడి ఇంటికి వచ్చింది. పట్నం ఎలుక ఒక అపార్ట్మెంట్లో ఉంటోంది. మిత్రుడి ఇల్లు చూసి గ్రామం ఎలుక ఆశ్చర్యపోయింది. మీ ఇల్లు ఇంత పెద్దదా? అలా అని కాదు, నేను ఇంటి యజమానితో కలిసి ఉంటున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు నీ అద్భుతమైన విందును చూపించు, నువ్వు చాలా గొప్పగా చెప్పావు కదా. పట్నం ఎలుక వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచింది. చీజ్, మాంసం ఇంకా వేరువేరు రకాల పళ్ళు, కూరలు తీసుకుంది. అది అన్నింటినీ ఒక టేబుల్పై పెట్టింది. ఇద్దరూ తినసాగారు. ఒక పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ వచ్చింది. పట్నం ఎలుక ఇలా కంగారుగా గెంతింది. బాబాయ్, ఇంట్లో పిల్లి. మనం మాట్లాడుకోవడం వింది, మనం దాక్కోవాలి. రారా నాతో రా. రెండు ఎలుకలు ఒక గోడ వెనకాల రంధ్రంలోకి దూరి వెళ్ళిపోయాయి. ఆయాసపడుతూ గ్రామం ఎలుక అడిగింది, నువ్వు పిల్లి ఒకే ఇంట్లో ఉంటారా? మరి అది ప్రమాదకరం కాదా? అవును, కానీ సౌకర్యవంతమైన సంపన్నుల ఇల్లు కావాలి, అప్పుడు ఇలాంటివి భరించవలసి ఉంటుంది. కొంచెంసేపు తర్వాత పిల్లి వంటింట్లోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరు గోడ నుండి బయటికి వచ్చారు. మళ్ళీ తినడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు రోడ్డుపై తలుపు తెరుచుకున్న శబ్దం విన్నారు. పట్నం వెనుక కంగారు పడింది. పదా, ఇంటి యజమాని వచ్చేశాడు. అతను మనల్ని చూసే ముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎలుక మళ్ళీ కంగారుగా గోడ లోపల రంధ్రంలోకి పరిగెత్తింది. గ్రామం ఎలుక ఆయాసపడుతూ అడిగింది, ఈసారి మనం ఎందుకు పరిగెత్తామో నాకు తెలీదు. ఇంటి యజమానికి తెలీదా నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు? వాళ్ళకి ఏమాత్రం తెలీదు. మనుషులు ప్రమాదకరంగా ఉన్నారు ఇక్కడ. నువ్వు ఈ రకంగా ఎలా ఇంట్లో ఉంటున్నావు? సరే, ఎలా ఉన్నా నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. నాకెప్పుడు కావాలన్నా ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇప్పుడు ఏ ప్రమాదం లేదు. పద, భోజనం చేద్దాం. గ్రామం ఎలుక బిల్లం నుండి బయటికి వచ్చి అది బయటికి రాగానే తలుపు వైపు వెళ్ళిపోయింది. ఫిర్యాదు చేయసాగింది. ఇంకా చాలు, ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆకలి చచ్చిపోయింది. ఎంతలా భయపడింది చాలు. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా ఇల్లు ఖరీదైనది కాదు, కానీ అందులో స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటాను. ఎప్పుడు భయపడుతూ ఇంట్లో ఉండడం కంటే శాంతంగా స్వతంత్రంగా ఉండడం మేలు. అందుకే గ్రామం ఎలుక తన పేద జీవన శైలికి వెనక్కి వెళ్ళిపోయింది. సుఖంగా జీవించింది. అది మళ్ళీ పట్టణానికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక అడవిలో ఒక అసహ్యంగా ఉండే ఒక ఎలకుండేది. నిజానికి దానికి తోడేలు, నక్క ఇంకా స్వయంగా తనంటే కూడా భయం. ఒకవేళ గట్టిగా గాలి వీచినా, చెట్టు కొమ్మ విరిగినా అది నాలుగు వైపులా చూసేది. దాక్కోడానికి ఏదైనా చోటు దొరుకుతుందా అని. అందువల్లే చిన్న జంతువులన్నీ దీన్ని వేళాకోళం చేసేవి. అది ఎంత భయపడుతుంది! నువ్వు గాలికి కూడా భయపడతావు. నువ్వు చాలా భయపడుతున్నావు. నువ్వు చాలా భయపడుతున్నావు. నీకు చాలా భయం. ఒకరోజు ఎలుక చక్కగా తయారయ్యి అడవిలో సింహరాజును కలవడానికి వెళ్ళింది. సింహం అప్పుడే భోజనం పూర్తి చేసుకుంది. తన గుహకు ఎదురుగా కాస్త కొనుక్కు తీయసాగింది. ఎలుక ఎలాంటి యోజన వేసి ఉంటుందో తెలుసుకోవడానికి దాని మిత్రులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎలుక ముఖంపై బోలెడు ఆత్మవిశ్వాసం ఉంది. అది సింహం నడుంపైకి ఎక్కింది. దాని ముఖంపైన బోలెడు ఆత్మవిశ్వాసంతో అది మిత్రులకు ఒక పోజ్ కూడా ఇచ్చింది. నిజానికి అది చాలా భయపడి ఉంది, కానీ ఏదైనా చేసి చూపడం లేదు. అదే సమయంలో సింహంకు మెలకు వచ్చింది. తన జూల్ని కాస్త విదిలించింది. దాంతో ఎలక భయపడి కింద పడిపోయింది. ఎలక సింహం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇతర జంతువులకు కంగారుగా ఉంది.
అయ్యా బాబో, ఇప్పుడు సింహం ఎలక తినేస్తుంది. వా, ఎంత ధైర్యం, ఎంత సాహసం! నువ్వు నా వీపుపై ఏం చేస్తున్నావు? అడవికి మహారాజా, దయచేసి నన్ను తినవద్దు. అందరికంటే ఎక్కువ భయపడతాను, అందరికంటే బలహీనమైన దాన్ని. నా జీవితం ప్రతిరోజు భయంతోనే గడిచిపోతుంది. చెట్టుపై నుండి ఆకు పడినా చాలు నేను భయపడిపోతాను. నేను దీనికి విసిగిపోయాను. నేను ఈ భయం నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను. మీ అడవికి మహారాజు, మీరు గర్జిస్తే చాలు మొత్తం అడవిలో జంతువులు భయపడిపోతారు. నాకు మీరు శరణు ఇస్తారు కదా. సింహం నిశ్శబ్దంగా వినసాగింది. ఎలక సింహం ఏం జవాబిస్తుందా అని ఆలోచిస్తోంది. నేను నీకు ఎందుకు సహాయం చెయ్యాలి? నువ్వు ఒక మంచి కారణం చెప్పు. నేను నిన్ను ఎందుకు తినకూడదు? మీ సహాయం మీకు తిరిగి లభిస్తుంది, నేను మాటిస్తున్నాను. బహుశా ఏదో ఒక రోజు మీకు సహాయం చేస్తాను. ఎలక అలా తన మాటని పూర్తి చేసింది. సింహం ఎలా నవ్విందంటే, ఒక చిన్న చిట్టెలుక రూపంలో నాకు ఎలా సహాయం చేయగలవు నువ్వు? కానీ వణికిపోతున్న చిట్టెలుకను చూసి దాన్ని తినద్దని నిర్ణయించుకుంది. దేవుణ్ణి ప్రార్థించుకో, నా కడుపు నిండుగా ఉంది. ఇప్పుడు నా ముందు నుండి వెళ్ళిపో. ఎలక అక్కడి నుండి పారిపోయింది. దూరంగా జరుగుతున్న చూసి ఎలక మిత్రులు వాస్తవంగానే ఆశ్చర్యచకితులయ్యారు. కొద్ది కాలం గడిచింది. సింహంకు ఆకలిగా ఉంది. అది అడవిలో 4 మూలలా తిరగసాగింది. కాని అది వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. అది ఒక పెద్ద వలలో చిక్కుకొని గాలిలో వేలాడింది. అది వల నుండి తప్పించుకోవాలని ప్రయత్నించింది, కానీ అలా చేయలేకపోయింది. అది అడవికి రాజు. అందువల్ల ఒకవేళ సహాయం కోసం అరిస్తే అవమాన పాల్వాల్సి వస్తుందని తలచింది. వేటగాళ్ళందరూ వింటారు, వేగంగా నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తారు. ఇలా ఆలోచించి ఎదురు చూడసాగింది. ఈలోగా అడవిలో ఇతర జంతువులు సింహాన్ని చూశారు. కానీ ఎవరూ కూడా దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. అటుగా వచ్చిన ఎలక సింహాన్ని చూసింది. దానికి సహాయపడాలని నిర్ణయించుకుంది. అది తిన్నగా దాని దగ్గరికి వెళ్ళింది. అది సింహం పొడవైన తోక పట్టుకుని పైకెక్కింది. వలని చేరుకుని కొరకసాగింది. అదే సమయంలో బన్నీ కూడా అక్కడికి వచ్చింది. త్వరగా చెయ్యండి, వేటగాడు వస్తున్నాడు. ఇతర జంతువులు 4 వైపులా గుంపులుగా చేరారు. ఉన్నట్టుండి వేటగాడి శబ్దాన్ని విని అటువైపు పరిగెత్తాడు. అక్కడ ఎలక దృఢంగా వలని కొరకసాగింది. చివరికి వల విడిపోయింది. సింహం పడిపోయింది. అక్కడి నుండి దూరంగా పారిపోయింది. నా నడుంపై గెంతు, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎలక సింహం నడుంపైకి ఎక్కి గంతింది. అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. హాయిగా శ్వాస తీసుకుని ఇద్దరూ కలిసి గుహని చేరుకున్నారు. సింహం మోకాళ్లపై కూర్చుంది. ఎలక గంతి కిందకి దూకింది. నువ్వు నాకు ఏదో రోజు నాకు సహాయం చేస్తావని చెప్పినప్పుడు నేను నిన్ను నమ్మలేదు. నేననుకున్నాను ఒక చిన్న ఎలుక ఎలాంటి ఉపయోగం లేదిది అని. కానీ ఈ రోజున నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. నీకు ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. ఇప్పుడు నువ్వు నేనంటే భయపడాల్సిన పనే లేదు. నిజానికి నువ్వు ఎవరికీ భయపడనక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఒక సాహసవంతమైన ఎలుకవి. నేను అడవి రాజునైతే నువ్వు ఇప్పటి నుండి నా సాహస రాజకుమారుడివి. సింహం ఎలక నవ్వసాగారు. జంతువులన్నీ దూరం నుండి రహస్యంగా చూస్తున్నాయి. అవన్నీ బయటికి వచ్చాయి. సాహస ఎలకని ప్రశంసించసాగాయి.
సింహం ఎలుక అందరికీ మంచి స్నేహితులయ్యాయి. అడవి ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంది.